15వ రోజు కంప్లీట్ మ్యాన్లో నిన్నటి కంటిన్యూషన్ చూద్దామండి. తిరుపతిలోని రాములవారి గుడి వీధిలో న్యూరో సర్జన్ డాక్టర్ సుధాకర్ రెడ్డి క్లినిక్లో తొలిసారిగా ధ్యానిక్ హీలింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. రోజు సాయంత్రం పలు రకాల పేషెంట్లు వచ్చేవాళ్ళు. వాళ్ళందరినీ ధ్యానంలో కూర్చోబెట్టి హీలింగ్ చేసేవాళ్ళు. కొన్నాళ్లకు దిగ్భ్రాంతికర ఫలితాలు వచ్చాయి. బీపీ, షుగర్, చర్మ వ్యాధులు, అల్సర్లు, తలనొప్పులు తదితర చాలా రోగాలు మానసిక అస్వస్థత వల్లే అన్నీ స్పష్టమైంది. రోగం చాలా వరకు స్వయం కృతాపరాధం. ధ్యానం మైండ్ యొక్క కపటాన్ని పరిహరించి చపలత్వాన్ని సవరించి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుందని తేలింది. అనవసరం ఆలోచనలు, అడ్డదిడ్డమైన తిండి, వేళాపేళ లేని పనితనం, అరాచక ప్రవర్తన, అస్తవ్యస్త జీవనశైలి అన్నీ కలగలిసి శరీరాన్ని కంపు చేస్తున్నాయని స్పష్టమైంది. ధ్యానం, ముఖ్యంగా ఆనాపానసతి, ఈ ఖరాబుని కడిగివేసి పరిశుద్ధతను, నైర్మల్యాన్ని ప్రసాదిస్తుంది. దాంతో పేషెంట్ వివేకవంతుడవుతాడు. కొన్ని గుప్త దీర్ఘ రోగాలను గత జన్మ కర్మ పరంపర కూడా కారణమవుతుందన్న లోతైన జ్ఞానాన్ని అలవర్చుకుంటాడు. అలా ఏ పని చేస్తే ఏ రోగాలు వస్తాయి, ఎలాంటి నియమాలు పాటిస్తే రోగరహితంగా ఆనందంగా ఉండొచ్చో అక్కడి మాస్టర్లకు వారికి జ్ఞానావగాహన కలిగించేందుకు ప్రయత్నించేవారు. మొత్తం మీద పరిపూర్ణ సహజ ఆరోగ్య పద్ధతి హోలిస్టిక్ హెల్త్లో భాగంగా ధ్యానిక్ హీలింగ్ ప్రయోగం మానవ స్వస్థతకు సంబంధించి ఓ ముందడుగు. హోలిస్టిక్ హెల్త్ విషయమై పాంప్లెట్ తయారీలో పత్రిసార్తో కలిసి నేను పాలు పంచుకోవటం ఆనందాన్నిస్తుంది. ఈ సందర్భంగా విడుదలైన చక్కటి పాంప్లెట్ని చదువుకోవచ్చు. అశాస్త్రీయంగా, అసహజంగా, అడ్డదిడ్డంగా, అనవసరంగా తినడం, అశాస్త్రీయంగా, అసహజంగా, అడ్డదిడ్డంగా, అనవసరంగా ఆలోచించటం, అశాస్త్రీయంగా, అసహజంగా, అడ్డదిడ్డంగా, అస్తవ్యస్తంగా వ్యక్తిగత పరస్పర సంబంధాలు కల్పించుకోవటం అనేవే మన సమస్త శారీరక మానసిక రోగాలకి మూల కారణాలు. మనమంతా చేతన సహిత ప్రాణశక్తి ముద్దలం. ఎప్పుడైతే మన ప్రాణశక్తి పై కారణాల వల్ల క్షీణిస్తుందో అప్పుడే మనం ఇతర ప్రాణి సమూహాలు అంటే బ్యాక్టీరియా, వైరస్ తదితరుల వల్ల బాధితులమవుతాం. మన ప్రాణశక్తిని మనం సదా ఒక పక్క పదిలపరుచుకుంటూ ఇంకో పక్క క్రమంగా అభివృద్ధి చేసుకుంటూ ఎప్పుడూ మన సహజత్వాన్ని పరిరక్షించుకుంటూ నిర్భయంగా, నిస్సంకోచంగా అభివ్యక్తీకరించటమే పరిపూర్ణ సహజ ఆరోగ్య పద్ధతి యొక్క మూల సూత్రం. అలా కానప్పుడు మన దేహం సకల వ్యాధులకు నిలయమవుతుంది. దేవాలయంగా ఉండాల్సిన దేహం రోగాలయంగా మారుతుంది. మామూలు తలనొప్పి, జ్వరాల దగ్గర నుంచి బీపీ, డయాబెటీస్, క్యాన్సర్, ఎయిడ్స్ లాంటి వ్యాధుల వరకు అన్నీ మనల్ని బాధలకు గురి చేస్తాయి. అప్పుడు అదరా డాక్టర్ల దగ్గరికి, దేవుడి దగ్గరికి పరిగెడతాం. అయితే డాక్టర్ల మందుల వల్ల, గుడిలో పూజారులు ఇచ్చే విభూతి కుంకుమల వల్ల, గురువుల పాదధూళి సోకటం వల్ల రోగాలు తగ్గవు. పాత రోగం తగ్గినట్టు అనిపించినా వెంటనే మరో చోట కొత్త రోగం తలెత్తుతుంది. వాటి వల్ల తాత్కాలిక ఉపశమనం ఉండవచ్చు, సంపూర్ణ నిర్మూలన మాత్రం అసంభవం. జబ్బు వాయిదా పడుతుంది, ఎప్పుడో ఓసారి మళ్ళీ కబళించడానికి సిద్ధమవుతుంది. మనకు లెక్కలేనంత మంది నిపుణులైన డాక్టర్లు ఉన్నారు. గొప్ప మందులున్నాయి, అత్యాధునిక పరికరాలున్నాయి. అయినా ఆశ్చర్యం, రోగాల శాతం మట్టుకు అంతకంతకు పెరుగుతూనే ఉంది. నిజానికి సకల రోగాలకు మూల కారణం ఆత్మజ్ఞానం లోపించడమే. ఎప్పుడైతే రోగాలు వెంటనే మా మనుగడ అని డాక్టర్లు ఉన్నారు కదా, ఇక రాగోలు వస్తే భయం దేనికి అంటూ పేషెంట్లు పరస్పరం ఆత్మవంచన చేసుకుంటుంటారు. అంతదాకా సమాజంలో రోగాలకు కాశ్మీరీ తివాచి పరిచినట్లే. క్రీస్తు శకం 2000 సంవత్సరాల నాటికల్లా అందరికీ ఆరోగ్యం అన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO యొక్క నినాదం. ఇది సాధ్యమేనంటారా? తప్పక సాధ్యమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టిలో ఏమో కానీ పరిపూర్ణ సహజ ఆరోగ్య పద్ధతిలో మాత్రం ఖచ్చితంగా సాధ్యమే.
పరిపూర్ణ సహజ ఆరోగ్య పద్ధతి ద్వారా ఒక శారీరక అనారోగ్యమే కాదు, మానసిక పరమైన, బుద్ధిపరమైన, ఆధ్యాత్మిక పరమైన అపసవ్యతల్ని పరిష్కృతమవుతాయి. ఆత్మజ్ఞానం వైపు జరిగే ప్రయాణం మాత్రమే రోగరహిత స్థితికి దివ్య ఔషధమని అర్థమవుతుంది. మందులు, మాకులు అనవసరమని అవగతమవుతుంది. ధ్యాన, ఆత్మజ్ఞానాల గట్టి పునాదితో ఆద్యాంతం సహజంగా జీవిస్తూ అన్ని రకాల వైద్య విధానాల్లోని సత్విషయాలను మాత్రమే సమయోచితంగా, సందర్భోచితంగా వినియోగించుకుంటూ రోగ చికిత్సను చేపట్టడమే పరిపూర్ణ ఆరోగ్య పద్ధతి. ఆలోపతి, హోమియోపతి, ఆయుర్వేద, యునాని, నేచర్ క్యూర్, ఆక్యుపంచర్, రేకి, హిప్నటిజం, ప్రాణిక్ హీలింగ్, జెమ్ థెరపీ, మ్యాగ్నెటోథెరపీ, క్రోమోథెరపీ, యోగాసనాలు, పిరమిడ్ శక్తి, స్పిరిచువల్ హీలింగ్ మొదలైన విధానాల్లోని అత్యుత్తమ విషయాలన్నిటినీ స్పిరిచువల్ సైన్స్ అనే టార్చ్ వెలుగులో అనుసంధానం చేయటమే పరిపూర్ణ సహజ ఆరోగ్య పద్ధతి యొక్క పూర్ణ స్వరూపం. అంతేగాక ఇందులో రోగి తనకు జబ్బు ఎందుకు వచ్చిందో తెలుసుకుంటాడు. రోగం మూలం గత జన్మ పాపకర్మ లేక ప్రస్తుత లోపభూయిష్ట అసహజ దైనందిక జీవన సరళ అని వివేచన చేసుకుంటాడు. అనంతరం పరిపూర్ణ సహజ ఆరోగ్య పద్ధతి మాస్టర్ల సహాయంతో తన్ని తాను సరిచేసుకొని సంపూర్ణంగా రోగ విముక్తుడవుతాడు. ఈ క్రమంలో డాక్టర్లు అంటే మాస్టర్లు దారి మాత్రమే చూపగలరు. ఆ తర్వాత పేషెంట్ యొక్క స్వీయ ధ్యాన, ఆత్మజ్ఞానాల సముపార్జన స్థాయి మీద రోగ విధానం ఆధారపడి ఉంటుంది. మనిషి సహజంగా జీవించటం నేర్చుకోవాలి. కృత్రిమంగా మాట్లాడడం మానేయాలి. మనసులో ఏముందో అదే బయటికి ప్రకటించాలి. ఆడంబరాల జోలికి పోకూడదు. అందరినీ సమానంగా చూడగలగాలి. చిన్నపిల్ల మధ్య చిన్నవాళ్ళలా ఉండగలగాలి. ఇదే సహజ జీవనం అంటే. ఇదే ఆరోగ్యానికి పునాది సూత్రం. తప్పక పాటించవలసిన ఆరోగ్య సూత్రాలు. మనిషి అసామాన్యుడు. మనిషిలో అనంతమైన శక్తి సామర్థ్యాలు నిబిడీకృతమై ఉన్నాయి. వాటిని నిత్య జీవితంలో సక్రమంగా వినియోగించుకోవాలని సదా అందరూ గుర్తుంచుకోవాలి. 2. మన దేహం పట్ల గల మూఢ నమ్మకాలను, తప్పుడు విశ్వాసాలను వదిలించుకోవాలి. దేహం యొక్క శక్తి అనంతం. దానిని కంపు చేయకుండా వదిలేస్తే అది తనకి తానుగా మనకి ఎంతైనా ఇవ్వగలదు అని సదా స్ఫురణలో ఉంచుకోవాలి. సదా సక్రమ కార్యక్రమాలు చేపడుతూ ఉండాలి. 4. అక్రమ కార్యాలు, అధర్మాలు, రోగహేతువులు. పూర్వజన్మం కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అని అన్నారు కదా. మాంసాహారాన్ని పూర్తిగా త్యజించాలి. గుడ్లతో సహా శాకాహారిగా మారి క్రమంగా ఫలాహారిగా రూపుదాల్చాలి. అందులోనూ పరిమిత ఆహారం చాలా శ్రేష్టం. ప్రకృతిలో సదా సాన్నిహిత్యం కలిగి ఉండాలి. అంటే అడవుల్లో, కొండల్లో, కోనల్లో, సముద్ర తీరాల్లో అప్పుడప్పుడు విహరిస్తుండాలి. సృజనాత్మక కార్యకలాపాలంటే కొత్త ఆటలు, పాటలు, చేష్టలతో నిరంతరం సృజనశీలంగా మెలగాలి. ఆహ్లాదం, ఉల్లాసం, చమత్కారం, నవ్వులు మొదలైన ఆనంద పారవసపు వ్యవహారాల్లో ఎప్పుడు మునిగి తేలుతూ ఉండాలి. ఒంట్లో విటమిన్ల, ఖనిజ లవణాల మోతాదులను సవ్యంగా ఉంచుకోవాలి. పనికిమాలిన మాటలు మాట్లాడడం, వినటం సంపూర్ణంగా మానివేయాలి. వీలు దొరికినప్పుడల్లా ధ్యానం చేయాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. తర్వాత గ్రేట్ మాస్టర్ అంటూ చెప్తున్నారు, చూద్దామండి. కొత్త వారికి ఒక ధ్యానిని పరిచయం చేసేటప్పుడు ఇతను గ్రేట్ మాస్టర్ అని ప్రతిసారి చెప్తుంటారు. ఈ ప్రస్తుతిలో ఎలాంటి వేళాకోళం ఉండదు, అతిశయోక్తి కనపడదు. చాలా నిజాయితీతో కూడుకున్న ప్రశంసది. వాస్తవానికి ప్రతి ప్రాణి ఆత్మస్వరూపమే, ఆధ్యాత్మిక శక్తివంత కణిక. అయితే మనిషిది మిగతా జంతు, వృక్ష, ఖనిజ కోటి కన్నా ఉన్నత దశ. అనంతత్వానికి సాధించేందుకు అనువైన పారమార్థిక వాహిక, సత్యస్వరూప సంబుద్ధి. ఒక గ్రేటెస్ట్ మాస్టర్ తనను గ్రేట్ మాస్టర్గా పరిచయం చేయడంతో ఆ వ్యక్తి తానంతటి ప్రశంసకి తగిననిపించిన అనివార్యంగా అంతరంగంలో
తన వాస్తవ స్థాయిని అంచనా వేసుకొని మరింత ఔన్నత్యాన్ని అందుకోవాలని ఇచ్ఛకు పాత్రుడవుతాడు. తద్వారా ఆ క్షణంలో ఆ వ్యక్తిలో గ్రేట్ మాస్టర్ తత్వం రెప్పపాటు కాలం ప్రాదుర్భవం అవుతుంది. ఈ పారవశ్యపు మధురిమ చాలు. ఆ చవాలూరించే రుచి గ్రహింపుకొచ్చాక జీవితకాలం ఆ రుచే తానుగా పరివర్తన చెందాలనుకుంటాడు. అంతిమంగా తనలోని అంతఃస్రవాలు, రసాయనాలు, కొంగొత్త ప్రోటీన్లు విడుదల చేస్తాయి. గురువు గారి గ్రేట్ మాస్టర్ దీవెనను సార్థకం చేసుకోవటానికి అప్పటినుంచి ఆదర్శవంతమైన కృషి ఆరంభమవుతుంది. నిన్ను గ్రేట్ మాస్టర్గా కీర్తిస్తున్నారంటే ఆయన ఎంతటి హైటెక్ మాస్టర్ అయి ఉండాలో. పత్రిజీ ఓ హైటెక్ గ్రాండ్ మాస్టర్. రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ సినిమాలో పాలగుమ్మి పద్మరాజు విరచిత గొప్ప తాత్విక గీతం నా దారి ఎడారి నా పేరు బికారి. పత్రిజీకి ఇష్టమైన పాట అయితే విపరీతంగా నచ్చిన పద్యం యోగి వేమన్నది. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టెనేని బియ్య పట్టవలయు బట్టి విడుచుట కన్నా బరక చచ్చుట మేలు విశ్వదామి రామ వినురవేమ. వీలైనప్పుడల్లా పైపాటను గాని పద్యాన్ని పాడి గాని విని గాని ఆనందిస్తుంటారు. నిజమే కదా. ఆత్మజ్ఞానం కోసం ఒకసారి పట్టుబడితే ఇక దాన్ని సాధించే వరకు విశ్రమించరాదు. ఆత్మజ్ఞానానికి ధ్యానం మెట్లు వరుస. మెట్లు అధిరోహించి శ్రమ పడకుండా దైవ దర్శనం దుర్లభం. ఈ జాగృతి దుస్తరమైనప్పుడు ఇక బతకటం వృధా. పట్టుదల గడవాడే ధ్యాని. ఆయనో పెద్ద కర్మాగారం, పని ఫ్యాక్టరీ. ఎవరు మాత్రం ఎంతకాలం ఆయన నుంచి తప్పించుకోగలరు? ప్రతి ఒక్కరికి వాళ్ళ స్థాయిల్లో పనులు అప్పగిస్తారు, బాధ్యతలు సూచిస్తారు. తద్వారా ఆ పని పిండి మరలో చిక్కుకొని చట్నీ కావాల్సిందే. అనివార్యంగా ఆయన వైబ్రేషన్కు లోన్ కావాల్సిందే. మరి అపరంజిగా ప్రకాశించాలంటే ముడి స్వర్ణం బగబగలాడే అగ్ని కణాల మధ్య కుతకుతలాడాల్సిందే కదా. అప్పుడు గాని పునీతమే 24 క్యారెట్లు నిగ్గు తేలదు. బాణపు మూలికే పదునెక్కాలంటే దాన్ని సాగదీసి సానరాయి మీద తేజమిల్లవలసిందే. ఈ అనితర సాధ్యమైన పని విధానం వల్ల రవిగాంచని చోట సైతం మాస్టర్ కాంతి కిరణం చొరబడి నిరంతర పరిపోషణనిచ్చి పారిజాతపు పాలు పూయిస్తుంది. అలాగే కాలానుగుణంగా మార్పు చేర్పులను కూడా తనలో పొదవుకుంటుంది. వాయిదా అనే పదం ఆయన డిక్షనరీలో లేనే లేదు. నిష్క్రియ పరితం ఆయన శత్రువు. డార్విన్ చెప్పినట్లు జీవులు సమయ సందర్భ ప్రాదేశిక శీతోష్ణ స్థితిగతులకు అనుగుణంగా తమ్మి తాము మలుచుకుంటేనే పరిణామ క్రమంలో మనగగలుగుతాయి. జడత్వం వదలనందున 60 మిలియన్లేళ్ల నాటి డైనోసార్లు చచ్చిపోయాయి. డోడోలు అవతరించాయి. పలు ప్రాణాలు వధ్యశీల మీద కొట్టుమిట్టాడుతున్నాయి. పరిస్థితులను ఆకలింపు చేసుకున్నాడు కాబట్టి ఎన్నో పెను ఉత్పాతాలను తట్టుకుని మనిషి మనగలిగాడు. అయితే ఈ మనిషి సమాజంలో మరింత శ్రేయస్శీల కావాలంటే మరిన్ని ఒడిదుడుకులకు లోను కావాలి. క్లిష్ట రసాయన చర్యలకు వేదిక కావాలి. సవాళ్లు స్వీకరించాలి. అగ్నితప్త హృదయమై బాసెల్లాలి. పత్రిసర్ అలా పరిమళించినందునే ఆయన పనులు నిత్య కళ్యాణంగా ఉంటాయి, పచ్చతోరణంగా విలసిల్లుతాయి. ఉదాహరణకి ధ్యానుల ఆదర్శ సూత్రాలు రూపకల్పనకు ఆయన ఇతోధికంగా శ్రమించారు. ఇప్పటికీ అక్షరమో పదమో తలకట్టు హ్రస్వమో సరిచేస్తూనే ఉంటారు. ఎలా ఉందయ్యా అంటూ చుట్టూ ఉన్న వారిని తరచి తరచి అడిగి మరీ సరిచేసుకుంటారు. తమ్మి తాము చెక్ చేసుకుంటుంటారు. పర్ఫెక్షన్కి పరితపిస్తారు. నిరంతర దృష్టి ప్రసరణతో ఆయా పనులకు పరిపూర్ణత పరిపక్వత అద్దేలా చూస్తారు. నిత్య జాగరూకత నైపుణ్యాన్ని వృద్ధి చేస్తుంది. అరమరికలు లేని అనంత తత్వాన్ని ఆవిష్కరిస్తుంది. పత్రిజీ అంటేనే పూర్ణత్వం. వేణుగానం. సంధ్యాకాలం ఆకాశం ఎర్రని అరుణిమను పులుముకొని ఉంది. చుట్టూ చెట్టు చేమలు, వాటికి కితకితలు పెడుతూ అప్పుడే గూళ్ళు చేరుతున్న పక్షులు, వాతావరణంలో మత్తెక్కిస్తున్న అడవి పూల సుగంధం, పిల్లగాలుల పరామర్శ. ఈ ప్రాకృతిక నేపథ్యానికి
వేణుగానం తోడైతే ఈ స్వర్లోకపు మాధుర్యానికి పత్రిసర్ జోడైతే ఇక పరివేష్టిత ప్రపంచమంతా బృందావనమే, ధ్యానులందరూ గోపికా సమూహమే. షట్చక్రాలను స్పందనశీలమనర్చి ఆ మురళీలోలత మనల్ని క్రొంగొత్త లోకాలకి ఊరేగిస్తుంది. నవోన్మేషమైన మార్గాలను ద్వారాలు తెరుస్తుంది. అరణ్య ప్రకృతి నడుమ ట్రెక్కింగ్ వెళ్లిన వారికి ఈ అనుభవం సర్వసాధారణం. ఏ కాలగడియ నుంచి తన ఆలాపన ప్రారంభించినా ఆ క్షణం నుంచి ఋతువులతో నిమిత్తం లేకుండా చెట్లు పుష్పిస్తాయి, తొలకర్లు కురుస్తాయి, నేల పులకిస్తుంది, కొండ దిగి వస్తుంది, నయనాలు ఆశ్రువులు వర్షిస్తాయి. ఆ సంగీత జలపాతం మన అంతర్లోక తంత్రులను మీటి తాళాలు వాయించి స్వరగతులను శృతి చేసి దివ్య రాగాలాపన చేయిస్తుంది. ఆ వేణునర్తనం అనుభవించి తీరాల్సిందే తప్ప చెబితే అనుభూతమయ్యే ప్రాపంచిక విషయం కాదు. సభల్లోనూ సమావేశాల్లోనూ ధ్యాన సమయాల్లో పత్రిసర్ వేణు వాయిస్తుంటారు. చతుషష్ట కళల్లో దైవకళ సంగీతం, సామవేదసారం సంగీతం, శిశుర్వేతి పశుర్వేతి వేతి గానరసం ఫణి. ఆబాల గోపాలాన్ని అలరించే ఈ సంగీత ధ్యాన ప్రక్రియ మనల్ని పుణ్యతప్తుల్ని చేసే అమృతవాహిని. సంగీతం ఏమాత్రమో తెలియని నేను నా అనుభూతిని ఇంతకన్నా ఏం చెప్పగలను? పత్రిసర్ నాదబ్రహ్మ సుస్వర జలకయ్య. రేపటి రోజు నుండి మౌన వ్రతం గురించి మనకి తెలియచేస్తున్నారు. తెలుసుకుందామా? థ్యాంక్ యూ.